హలో హాయ్ ఫ్రెండ్స్. మా అమ్మాయి తొందరపడిగా పక్కన వేసేసింది. ఇదిగో కందిపప్పు శుభ్రం కడిగింది, పచ్చిమిరకాయలు దంచేసేసాము. ఇప్పుడు మేము సాంబార్కి పప్పు పచ్చిమిరకాయలు వేసుకోండి. ఎప్పుడైనా పసుపు వేయాలి. కడుతుందా? ఒక చెంచా పసుపు వేసా. ఇదిగో చిటికెడంతా నూనె, ఇంతే. ఓకే, కుక్కర్ పెట్టేసుకోవాలి. హాయ్, ఇదిగో గరం అయింది పెంగు డేషా. అమ్మాయిలు నూనె పోతాను చూడండి. సాంబార్కి నూనె పోసా. మీ దృష్టిలో 2 చెట్లు అనుకోండి. అది ఇగో తాలింపు అందులేసా. దీంట్లో మెంతులు కూడా ఉండవు, చూసుకోండి. మెంతులు జీలకర్ర ఉంది, ఏం కాదు. సాంబార్లోకి వేసి ఇదిగమ్మా 2 మెంతులు ఉండయి, కత్తి జీలకర్ర వేస్తాను చూడు. మా నూనె మట్టికి భలే కమ్మన వాసన వస్తుంది. ఏరిన నూనె వేయాము. ఎండుమిరకాయలు వేసా. కరివేపాకు తీసుకో. అల్లం పేస్టు, వీటిలోనే చూడండి. ఇగో అన్నీ కోసిపెట్టి ఒకసారి ముక్కలన్నీ. ఏం వేసినా మీకు చూపిస్తా. ఉల్లిపాయ, కీర, టమాటా, బెండకాయ, వంకాయ, ఈ 4 ఐటమ్స్ వీటిలో. కరివేపాకు ఇదిగో. తాలింపు లేకుండా ఇప్పుడు వేస్తున్నారు అనుకునేరు. ఇదే మంచి స్మెల్. మీకు తెలీదు, నేను ఎట్లా చేస్తే అట్లా చేసుకొని తిని చూడండి, మీరే అంటారు. అదే వంటల్లో ఫేమస్ మనం. గెంటి కూర గెంటి అమ్మ. మనకెవరు పేరు పెట్టద్దు వంటల్లో. తిప్పుతున్నా చూడండి. కీరాలు ఇట్ట కావాలంటే ఇట్ట కోసుకోండి, వద్దనుకుంటే పొడుగు పొడుగుగానే కోసుకోండి, బెండకాయలాగా. మీ ఇష్టం, మీ చాయిస్, అంతే. యువర్ చాయిస్. అవి ఇంక 2 ఉండి కొయ్యమ్మాయి. మాది ఈరోజు సాంబారు. మా అమ్మాయిల ఇంట్లో బీట్రూట్ ఫ్రై. ఇది అల్లం పేస్ట్ వేస్తున్నా చూడండి. మూత పెట్టద్దు, కాకపోతే దీనికున్న టెక్నికల్ ఇదనమాట. అల్లం పేస్ట్ వేసి మూత పెట్టద్దు, ఇంతే. యాపండి, మూతే పెట్టద్దు అసలు. కాసేపు అయినా కుప్పేద్దాం ఇలాగనమాట, అంతే. పెద్ద పొయ్యికి మారుతాలే, చిన్న పొయ్యితే అమ్మ అంట అంతల్లా. ఇదిగో చూడమ్మా, చెప్తున్నా మళ్ళీ ఇంకొకసారి. పెద్ద పొయ్యి మీదకి మార్చా. కాసేపు అంత వేగినాక చూడండి. దంచుదాం. అవి వేరే భాషకలే. బీట్రూట్ ఫ్రైలోకి, మన వంకాయలోకి అనుకున్నారు, మళ్ళీ సాంబార్లోకి. ఫ్రెండ్స్ ఇదిగో చూడండి. ఇదిగో ఎట్ట అయిపోయింది చూడు. ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తున్నా. ఉప్పు, పసుపు 2 చెంచాలు. ఇది చిన్న చెంచా చూడండి. ఇందుకో ఫ్రెండ్స్ చూడండి, పసుపు ఓకేనా వేసేసి మంచిగా తిప్పాలి. ఈలోపు నేను అవన్నీ కోసేసాను కదా. బెండకాయ ఎట్టానమ్మా, ఒకటి మర్చిపోయా. మీకు కూడా ఒకటి వచ్చే టేరేసుకోవచ్చులే, కనిపెట్టబాకండి ఫ్రెండ్స్. ఒకటి వచ్చింది పొడుగుది, అంతే. బెండకాయ 2 చేసావా? వేసేసి అది. ఇప్పుడు ఉప్పు వేసాను కదా, పసుపు వేసా.
చూడు ఫ్రెండ్స్, ఇదిగో ఇదిగో చూడు ఎట్ట అయిపోయినాయో. ఇప్పుడు మనము పప్పు పోసుకోవాలి అంతే. ఇక చింత పులుసు పోస్తా, పప్పు రుబ్బుతుంది మా అమ్మాయి. రుబ్బమ్మా, పప్పు రుబ్బి. కీర సాంబార్ ఇది. మెల్లగా మీద పడిద్దామని మెల్లగా. ఇగో తల్లిగా చూడండి ఫ్రెండ్స్, ఇగో ఏగినిస్తుడు బాగా. ఇది కీర సాంబార్, బెండకాయ వంకాయ, దోసకాయ సొరకాయ లేనప్పుడు కీర ఉంటే కూడా చేసుకోండి. ఇదిగో పప్పు పోస్తున్నా, చింత పులుసు పప్పు ఒకటేసారి. దీంట్లో అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. సాంబార్ చూడు. ఇక నీళ్ళు కసిన పోయమ్మా, ఇంకొంచెం పోసు. ఇదిగో కారం నాకు ఫ్రెండ్స్, ఇదిగో కారం ఒక చెంచేస్తాను చూడండి. నేను సరిపోద్ది అనుకోని ఇందాక లేకపోతే ముక్కల్లోనే వేసేదాన్ని. ఇదిగో మా అమ్మాయిలు మంట ఎక్కువ తింటారు కదా, అందుకని ఒక చెంచా వేసే కారం. నేనైతే సరిపోయింది నాకైతే. కానీ చెప్తున్నా. ఇంకా దీంట్లో ఫైనల్గా సాంబార్ పొడి కొంచెము, మీరైతే వేసుకోకపోయినా పర్వాలేదు, వేసుకోండి, ఇంకా టేస్ట్ ఉంటుంది. సాంబార్ పొడి వేసుకోండి. మునక్కాయ ఉండదు దీంట్లో, ఏముండదు. ఉల్లిపాయ, బెండకాయ, వంకాయ, కీర, ఇంతే 4 ఐటమ్సే. ఉల్లిపాయలు కూడా ఒకేసారి వేయాలి, అన్నీ ఆగనియొద్దు, బాగా మాడనియొద్దు. చూడండి ఇట్ట పలసగా ఉంది కదా, మసిలితర కొంచెం చెక్కబడిపోయింది. సాంబార్ రెడీ. ఓకేనా, మళ్ళీ చూపిస్తాలే. హాయ్ తల్లిగా, సాంబార్ చూడు ఎట్ట మరుగుతుందో మంది. కారం కూడా వేసాను కదా, బాగా మరుగుతుంది. చూడు ఇగో నేనేమేమి వేసాను ఇంకోసారి మీకు గుర్తు చేస్తా. వంకాయ, కీర, ఇదిగో టమాటా, ఉల్లిపాయ, బెండకాయ. ఇంతకన్నా ఇంకేమీ లేదు దీంట్లో, గుర్తుపెట్టుకోండి. అదే ఇదిగో తల్లిగా కరివేపాకు, కొత్తిమీర 2. తాలింపులో కూడా కొంచెం వేసుకోండి, పచ్చిది కూడా కొంచెం వేసుకోండి, టేస్ట్ ఉండిద్ది. ఇదిగో సాంబార్ పొడి ఎంత వేస్తాను చూడండి, కొంచెం వేస్తాను మోయినంగా. ఒక చెంచా నిండుది, ఒక చెంచా అనుకోండి. ఇంకంతే, తెచ్చేసుకోబాకండి మరి. సాంబార్ వాసన మా అమ్మాయి కాడ ఇంకా ఉందో లేదు తెలియదు, కానీ మర్చిపోయి అడగల. అదే నా కాడైతే ఉంది కానీ మరి. సరే డబ్బా తెస్తాలి, మీ అన్నీ సర్ది. ఇదిగో సాంబార్ చూడండి, ఇక దింపుకొనుడే. ఇప్పుడు ఉప్పు చేస్తున్నాండి మా అమ్మాయి. చప్పుడైందా? అదే కదా, నాకు భయం. సరిపోయింది కానీ ఉప్పు కొంచెం కొంచెం అంతెందుకు, కొంచెం. మనము 2 చెంచాలు వేసాం కదా ఉప్పు. సాల్ట్లో గమ్మున ఉప్పు ఉండవు, సాల్ట్లో. ఇంక ఇది రోజు సాల్ట్ మంచిది, ఇంకా అసలు బాగుంది. ఇదిగో తల్లిగా చూడండి, ఉప్పు తక్కువైంది, కలిపే ఉప్పు కూడా. సూపర్కి సాంబార్. మూత పెట్టి కాసేపు ఆగినాక వేసుకున్నాడు అన్నంలోకి. ఒక పక్క మాది ఇంకొక వీడియోలో చేస్తాను బీట్రూట్ ఫ్రై కూడా. 2 వెరైటీకి పెడతా. దీని ఎప్పుడు దానికి తినండి మంచిగా. ఓకే బాయ్ తల్లిగా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్.